నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. తెలంగాణలో రోజుకో అంశం వస్తోంది. ఏంటి ఈ అంశమా అని అనుకుంటున్నారా? చెప్తానాగండి. అయితే 2014 నుండి 2025 వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉండి బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాను కేంద్రం ఆమోదించింది. అయితే ఇది అందరికి తెలిసిన విషయమేగా అని చాలామంది అనుకుంటున్నారు. అయితే రాజాసింగ్ రాజీనామాకు గల కారణాలు, కేంద్రం అంత ఈజీగా ఎలా ఆమోదించింది అనే విషయాల మీద మనం మాట్లాడుకుందాం. ఒకటి, తెలంగాణలో ఒకప్పుడు బీజేపీ చాలా వరకు తక్కువ సంఖ్యలో ఉండేవాళ్ళు. ఎక్కడో అడపాదడపాగా ఉండేవాళ్ళు. అటువంటి బీజేపీని ఒక రకంగా బాగా కష్టపడి జనంలోకి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు అంటే చాలామంది కూడా రాజాసింగ్ పేరే చెప్తారు. ఆయన యాటిట్యూడ్, ఆయన మాట్లాడే విధానం, లేకపోతే ఆన్సర్ ఇచ్చే విధానం ఎట్లా ఉన్నా బీజేపీ తెలంగాణలో బలోపేతానికి కారణం అన్న వ్యక్తుల్లో రాజాసింగ్ గారు కూడా ఒకళ్ళు అనేది ఎవరిని అడిగినా చెప్తారు. ఓకే. అయితే 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి, తెలంగాణలో బీజేపీకి కాస్త నామరూపాలు తీసుకొచ్చిన వ్యక్తి కూడా రాజాసింగ్ కాబట్టి చాలామంది అనుకునే మాట ఏంటంటే ఆయన రాజీనామా చేశారు. మరి కేంద్రం ఎందుకు ఆమోదించింది అనేది డౌట్. అయితే ఈయన రాజీనామా ఎందుకు చేశారు అనేది కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా రామచంద్రరావును నియమించింది అధిష్టానం. అయితే నాకు సమానంగా, అంటే నేను ఎంత కష్టపడ్డానో నాకు పోటాపోటీగా ఉన్న వ్యక్తుల్ని మీరు నియమించాలి కానీ ఇటువంటి వ్యక్తుల్ని నియమిస్తారా? వాళ్ళకి ఏముంది అర్హత, వాళ్ళకి ఏముంది బలం బలగం అంటూ అధిష్టానాన్ని విమర్శించారు. అట్లాగే ఒకప్పుడు కిషన్ రెడ్డి గారిని కూడా విమర్శించారు. ఇటువంటి అడపాదడపా జరిగిన ఇటువంటి పెద్ద పెద్ద ఇష్యూస్ ఆ అధిష్టానం దృష్టికి వెళ్ళింది. వాళ్ళు అప్పుడే ఈ రాజాసింగ్తో చాలా తలనొప్పిగా ఉంది అని అనుకున్న సందర్భాలు ఉన్నాయి. అందులో దానికి తోడు అధిష్టానాన్ని, అంటే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న రామచంద్రరావును కూడా ఆయన ప్రశ్నించారు. ఏమని? నువ్వు ఫాతిమా కాలేజీని పడగొట్టి అప్పుడు మాట్లాడాలంటే నువ్వు సరైన వ్యక్తివని అనిపించుకోవాలంటే అనే మాట అన్నారు. ఒక రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న వ్యక్తిని ఒక ఎమ్మెల్యే ఎలా ప్రశ్నిస్తాడు అనేది ఇక్కడ టాపిక్. తర్వాత ఆయన చెప్పేది ఏంటి రాజాసింగ్? నేను నామినేషన్ అధ్యక్ష పదవికి వెయ్యాలని వెళ్తుంటే నన్ను కొంతమంది అడ్డగించి నామినేషన్ వేయకుండా చేశారు, ఇదంతా కావాలని చేశారు అంటూ విమర్శలు గుప్పించారు. పార్టీ మీద ఈ విధంగా ఎలా నిందలు వేస్తారు అని కేంద్రం ఆలోచిస్తుంది. అయితే రాజాసింగ్ అయితే ఆయన వర్షన్ ఆయన వినిపించారు. ఏమని? ఈ విధంగా జరిగింది కాబట్టి, నాకు విలువ లేదు కాబట్టి నేను రాజీనామా చేస్తున్నానన్నారు. రాజీనామా లేఖను అధిష్టానానికి సమర్పించారు. ఎప్పుడు? మొన్న 30వ తారీఖున. అయితే ఈలోపు కేంద్ర ప్రభుత్వం అంత కష్టపడ్డ రాజాసింగ్ని ఎందుకని బుజ్జగించలేదు? పైగా ఈ 10-15 రోజుల్లోనే ఎలా ఆమోదించేసింది? ఒక వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీ బలోపేతానికి తెలంగాణలో కృషి చేసిన వ్యక్తిని ఎలాగా అంత ఈజీగా రాజీనామా లేఖను ఆమోదించింది అనేది ఇప్పుడు టాక్ అయిపోయింది. అయితే ఈ బీజేపీ ఏమని, అంటే అధిష్టానం కాబట్టి దేశమంతా ఉంది కాబట్టి ఏ చిన్న రిమార్క్ వచ్చినా అన్ని రాష్ట్రాల మీద పడుతుంది కాబట్టి ఆ జాగ్రత్తతో ఇలా ఆమోదించిందా అంటే చాలామంది కూడా అవుననే చెప్తున్నారు. ఆ పాయింట్లు ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఈ రాజాసింగ్ ఎట్లా ఉన్నాడు అంటే కొరకరాని కొయ్యిలా తెలంగాణలో మారాడు. ఎలాగా? బీజేపీ నాయకులందరూ ఒకవైపు ఉంటే ఈ రాజాసింగ్ మాత్రం ఇంకొక వైపు ఉన్నారు. ఒక రాష్ట్ర అధ్యక్షుని ప్రశ్నించిన వ్యక్తిని మనం వదిలేస్తే, అలాగా కామ్గా ఉంటే, మిగతా వాళ్ళు కూడా ప్రశ్నిస్తే అది దేనికి ఎఫెక్టు అనే దృక్పథంలో కేంద్రం ఆలోచించి ఉండొచ్చు. రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న వ్యక్తిని ఒక ఎమ్మెల్యే ప్రశ్నించాడు కదా అని ఈజీగా గనక బీజేపీ అధిష్టానం వదిలేస్తే రేపు ఇంకొకరు ప్రశ్నించరా? ఇంకా అధ్యక్షులుగా ఉన్న వాళ్ళకి విలువ ఏంటి అనేది ఇక్కడ హాట్ టాపిక్గా, చాలా సీరియస్ టాపిక్గా ఆలోచించి ఉండవచ్చు అధిష్టానం. సో ఈ ఉద్దేశంతో మాత్రమే రాజాసింగ్ని పక్కన పెట్టేసింది. పార్టీ నుంచి పక్కకు పెడుతున్నట్లుగా ప్రకటించేసింది. అయితే చాలామంది బీజేపీ నాయకులు కూడా ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళాలి. ఏ విధంగా? బీజేపీలో రాజాసింగ్ లేడు, ఎమ్మెల్యేగా ఉంటాడు ఉండడు అన్నది స్పీకర్ తీసుకునే నిర్ణయం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు అంటే బీజేపీ పార్టీలో లేడు, మరి ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా కొనసాగరా అనేది స్పీకర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అని చాలామంది అనుకుంటున్న మాట. అయితే రాజాసింగ్ ఏం స్పందిస్తారు అని అందరూ అనుకుంటున్న సమయంలోనే కరెక్ట్గా ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్న రాజాసింగ్ ఒక మాట చెప్పారు. ఏమని?
కరెక్ట్‌గా ఇదే రోజు 11 ఏళ్ల క్రితం బీజేపీలో జాయిన్ అయ్యా నేను. పార్టీ బలోపేతానికి చాలా కష్టపడ్డా నేను. హిందుత్వానికి, సనాతన ధర్మం కోసం నేను ఎంతో పనిచేశా. అదే విధంగా ఇప్పుడు పార్టీలో ఉన్నా, లేకపోయినా సనాతన ధర్మం, హిందుత్వం కోసం పోరాటం చేస్తూనే ఉంటా. జాతీయవాదం కోసం పని చేస్తానే ఉంటానని చాలా స్పష్టంగా ఒక వీడియో ఒకటి ఉత్తరాఖండ్ నుంచి రిలీజ్ చేశారు. అయితే చూద్దాం. రాజాసింగ్ ఉత్తరాఖండ్ పర్యటనలో ఉండి ఈ వీడియో పంపించారు కాబట్టి తెలంగాణ తిరిగి వచ్చిన తర్వాత ఏం చెప్తారు? పార్టీ పెడతారా? లేకపోతే వేరే పార్టీలో ఏమైనా జాయిన్ అవుతారా? అసలు ఆయన ప్రణాళిక ఎలా ఉండబోతోంది? ఏంటి అని తెలియాలంటే మనం కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.